హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేటిస్. యాక్చువల్గా మనం వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. కాదు, ఇప్పుడే స్టార్ట్ చేసేసాం అనమాట. ఇది మన ఫస్ట్ వీడియో, ఇంట్రో వీడియో. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నా హాబీస్ అనమాట. నా హాబీస్ ఏంటంటే సంథింగ్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, వీడియోస్ తీయడం కానీ, వీడియోస్లో యాక్ట్ చేయడం కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో నాకున్న హాబీస్తో నేను ఏదైనా సంథింగ్ అంటూ న్యూగా ఏదైనా ఆలోచిద్దాం అనుకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా ఏదైనా కంటెంట్ క్రియేట్ చేద్దామని అనిపించింది. సో అందుకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. మనం ఏమో అడ్వెంచర్ చేస్తాం, చేస్తాం కదా చిన్న చిన్న పనులు. మన లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్టైల్ ఎంత ఫన్నీగా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుంది, లైక్ ఏది మన బాధలు ఏంది, మన కష్టాలు ఏంది, మొత్తం అంతా మనతో షేర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మనం మంచిగా గ్రో చేద్దాం. నెక్స్ట్ నుంచి ఎట్లా గ్రో అవ్వాలంటే మన మంచితనం, మనం చేసే మన అడ్వెంచర్స్, మన చేష్టలు, మనం చేసే కొద్ది పనులు, ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తాం కదా, వీటికే మనకి ఫ్యాన్స్ పెరిగిపోవాలి. కేటగిరీ ఏంటంటే కదా బ్లాగ్స్. ఫస్ట్ బ్లాగ్స్ ఓకే, మనం ఎక్కడెక్కడ పోతాం, ఏమేమి చేస్తాం, ఎట్లెట్లా ఉంటాం, ఇవన్నీ మంచిగా బ్లాగ్స్ చేస్తాం అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి సంథింగ్ ఏదైనా కంటెంట్, ఒక ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేసేసి మంచిగా ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి ఇట్లా, ఆ ఇన్సిడెంట్స్ కానీ కొంచెం మంచిగా సిల్లీ వేలో మీకు ప్రెజెంట్ చేయడం కానీ ఇట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ మెయిన్ మోటో ఈజ్ యువర్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఎంత ఎంటర్టైన్ అవుతావో నేను అంత హ్యాపీ. సో నేను ఎంటర్టైన్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నువ్వు నన్ను ఎట్లా చూడాలనుకుంటున్నావు అంటే, లైక్ నువ్వు నాకు ఏదైనా టాస్క్ ఇవ్వాలనుకుంటున్నావా, సంథింగ్ నువ్వు నా నుంచి ఏదైనా చూడాలనుకుంటున్నావా, లైక్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తాను కదా, నేను సేమ్ నెక్స్ట్ వీడియోలో దాన్ని ప్రెజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఫ్రమ్ నా జర్నీ, ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి నేనైతే కొంచెం మంచిగా ఆలోచించి ఎట్టీస్ జర్నీ అని ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎట్టీస్ జర్నీ ఏమైనా కొంచెం మంచిగా ఉంటే ఓకే, లేదంటే మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దాన్ని కూడా కొంచెం మంచిగా అనిపిస్తే ట్రై చేద్దాం. నేను ఇంటర్మీడియట్ లో బ్లాగ్స్ తీసేవాడిని, అంటే అప్లోడ్ చేయలేదులే, అక్కడ బ్లాగ్స్ తీసేవాడిని. లైక్ మా ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే వాటికి బ్లాగ్స్ తీసేవాడిని. కొంచెం మంచిగా ఫన్ జనరేట్ అయ్యేది, చాలా చాలా బాగుండేది అనమాట. సో దాన్ని బట్టి మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినాడు అనమాట, లైక్ అరే బ్లాగ్స్ చేయరా, చాలా బాగుంటుంది, నువ్వు చెప్తావరా, నువ్వు వీడియోలు బాగా చెప్తావరా, లైక్ ఇట్లా వాడు మోటివేట్ చేయడం వల్ల నేను లైక్ ఇట్లా మోటివేట్ అయ్యి, అండ్ నాకు కూడా మంచిగా అనిపించేది అనమాట. ఏదైనా లైక్ చెయ్యాలరా, సంథింగ్ ఏదైనా చేయాలా, నాకు ఈ టాలెంట్ ఉంది కదా, లైక్ నాకు దీంట్లో స్కిల్స్ ఉన్నాయి కదా, చేద్దాం అని చెప్పి మంచిగా అనిపించింది. సో నేను కూడా ఫస్ట్ స్టెప్ అయితే చేసినాను. ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. మన 100th వీడియోకి, మన ఫస్ట్ వీడియోకి ఎంతమంది ఫ్యామిలీ ఎంత పెద్దగా గ్రో అవుతుంది, మీరు ఎంత సపోర్ట్ చేస్తారు అనేది మన ఫ్యామిలీ పెరిగే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మన ఛానల్ గ్రో అవ్వాలంటే మీరు మంచిగా లైక్ చేయాలన్నమాట. అంతే. ఇంకా ఫస్ట్ ఈ ఇంట్రో వీడియోలో పెద్ద రచ్చ చేసినాను. మనం ఇంత డీసెంట్ గా చూసినాం కదా, ఇంత డీసెంట్ గా అయితే ఉంటుంది ఛానల్. ఎందుకంటే మనం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, బయట అంతా మనం చేసే కొద్ది చేష్టలు అని చెప్తాం కదా. సో చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంత సైలెంట్ గా, ఇంత నాయిస్ రిడక్షన్ గా అయితే ఉండదు. ఓకే, ఫైనల్ గా ఇంకా ఏముంటది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాక ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ప్రతిసారి నా ఛానల్ ఓపెన్ చేసి సర్చ్ చేసి చూడాల్సినంత అవసరం ఉండదు. కానీ నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మీరు వీడియోకి వచ్చి చూడవచ్చు, మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు. నాకు ఎందుకో ఫైనల్ గా ఒక మాట చెప్పాలనిపిస్తుంది, జీతనే కా జునూన్, హార్ కా దుష్మన్. Thanks for watching. Keep smiling, keep rocking. Thank you so much. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it.